కానీ ఇక్కడ కూడా త్వం సీత. సీత అనేది మనం మాత్రం లేదు, సీత అనంతో సీత సీతను సీతను అని ఉంటారు. అందువలన అహం సీత మాత్రక లేకుండా త్వం సీత ఇంతవరకు బాగానే ఉంది. ఆమె అన్నప్పుడు మాత్రం అతడు అనడానికి ఆమె అనడానికి తేడా ఉంది. అతడు అంటే సహా ఏమన్నా మనం ఆమె అనడానికి ఏ లేదు, అది దగ్గర తీసేసి సా పెట్టాను. అంటే అహం నేను, త్వం నీవు, సా ఆడవాళ్ళ పేరు చెప్పేటప్పుడు సా అని చెప్పాలి. అహం కలిగి వాళ్ళు చెప్పండి. అహం సీత పేరు అహం ప్రియా అని చెప్పలే, మంచి ప్రియానా అహం ప్రియా కొంచెం దీర్ఘం లావణ్య అహం లావణ్య తర్వాత అన్నది మర్చిపోయాను. నువ్వు చెప్పు నహి చెప్పు చేశాడు అప్పుడేనా మొట్టమొదటి అమూగి అహం విద్య త్వం విద్య సా విద్య. అహం విద్య నహి త్వం విద్య నహి సా విద్య నహి. అహం చిత్ర త్వం చిత్ర సా చిత్ర. అహం చిత్ర నహి త్వం చిత్ర నహి సా చిత్ర నహి. అహం అనుష త్వం అనుష. అహం అనుష అహం అనుష త్వం అనుష సా అనుష. అహం అనుష నహి త్వం అనుష నహి సా అనుష నహి. చెప్పావు కదా, మీ అందరికి తెలుస్తుంది కదా. కాబట్టి స్త్రీలింగాల్లో ఎక్కడన్నా వ్రత వచ్చిందనుకోండి అమృత ఇలాంటి పేరు. ఇక్కడ పేర్లే కాకుండా వాక్యాలు ఇచ్చాను. ఇక్కడ కొన్ని వాక్యాలు ఇచ్చాను. పుంలింగాల్లోనూ స్త్రీలింగాల్లోనూ కూడా చెప్పండి చూద్దాం. నేను రాముడను అంటే ఏమంటారు? నీవు రాముడవు, అతడు రాముడు. నేను కృష్ణుడను, నీవు కృష్ణుడవు, అతడు కృష్ణుడు. ఇంకా కంటే ఎక్కువ అక్కర్లేదు. ఇక్కడ చూడండి, నేను దుష్టుడను కాను. చెప్తాం అహం వీడి కింద వీడి కింద నేను దుష్టుడను కాను అనే దానికి ఆదర్శవాక్యం కూడా ఇచ్చాం. అహం దుష్ట నీవు దుష్టుడవు కావు, అతడు దుష్టుడు కాడు. నేను వృద్ధుడను కాను, నీవు వృద్ధుడవు కావు, అతడు వృద్ధుడు కాడు. నేను సామాన్యుడను కాను. నేనే సామాన్యుడు అనుకుంటున్నావా? నేను సామాన్యుని కాదు. కోపమిత్రుడు మాట్లాడే మాటలు కూడా వచ్చేస్తున్నాయి అప్పుడే మీకు. నీవు సామాన్యుడవు కావు, అతడు సామాన్యుడు కాడు. నేను కృష్ణుడవు కాను, నీవు శివుడవు కావు, అతడు రాముడు కాడు. నేను సర్పమను కాను, నీవు పనసవు కావు, అది గిరిడింబవు కాదు. అంతే. ఈ విధంగా మనం అన్ని వాక్యాల మీద వేరే వాక్యాలు ఉన్నాయి, ఇవి రాయొచ్చు. వీటిలో సంస్కృతం రాస్తారు, అదేమో దీని ద్వారా పంపుతారు. మొట్టమొదటి తర్వాత స్త్రీలింగాలలో ఇక్కడ కొన్ని పదాలు ఇచ్చాం. నేను బాలను అంటే ఏమంటారు? నీవు బాలవు, ఆమె బాల. తర్వాత నేను బాలికను, నీవు
బాలికౌ ఆమె బాలిక అలాగే నేను ఉషను నీవు ఉషవు ఆమె ఉష తర్వాత ఇట్లాగే ఇవన్నీ మీరు చెప్పగలుగుతారు దేవుడికి వచ్చినాయి కనుక. తర్వాత నేను దుష్టను కాను దుష్టుడను కాని పుణ్యంలో ఇక్కడ ఉన్నాం మనం దుష్టను కాదు. నీవు దుష్టవు కావు ఆమె దుష్ట కాదు. నేను బాలికను కాను నీవు బాలికవు కావు ఆమె బాలిక కాదు. నేను సామాన్యను కాను నీవు సామాన్యవు కావు ఆమె సామాన్య కాదు. నేను చపలను కాను నీవు సరళవు కావు ఆమె పద్మ కాదు. నేను సంధ్యను కాను నీవు గంగవు కావు ఆమె ఉమ కాదు. ఈ విధంగా మనం అన్ని చెప్పచ్చు. ఇట్లాగే వాక్యాలు ఉన్నాయి మీరు చెప్పినట్టుగానే వాటి అన్నింటినీ కూడా అనాలి. నీవు చేయాల్సింది 95% నీవు నేను ప్రభుత్వం అందిస్తున్నాను. 5% నేను ప్రయత్నం చేయాలి. ఏమిటది? ఆ మొట్టమొదటి పత్రం తీసుకుని దాని మీద ఇక్కడ ఉన్నటువంటి వాటిని నోరారా అనడం రాయడం అది మీకు చెప్పి ఏంటి మనసు నిండా పడుతుంది. కాబట్టి ఇప్పుడు మనం రెండవ పాఠాన్ని ఈ విధంగా పూర్తి చేసుకున్నాం. మీకు అందరికీ మనసుకు వచ్చింది కదా? ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి, నేను సమాధానం చెప్తాను. ఒక నిమిషం అడగండి. ఎవరైనా సందేహాలు ఉన్నాయా? చెప్పండి. నేను లేవన్నమాట చెప్పండి. ఇప్పుడు అహం అనే శబ్దం స్త్రీలింగాల్లో అదే వాడతాం, పుల్లింగాల్లో అదే వాడతాం. మరి అదేమని అనొచ్చా? అది ఏమన్నా అది శబ్దం ఏంటి? అస్మత్ అనే శబ్దానికి ఇది ప్రథమావిభక్తి. ఇది ప్రథమావిభక్తి పదం అని కాబట్టి వాటిని అభిమానాలు అట్లాగే త్వం కూడా తుమ్ అనేది మాత్రం హిందీలో ఉన్నట్టుగానే తుమ్ అనేది అవ్యయం ఒకటి ఉన్నది. అది దానికి నీవు అనే అర్థమే. కానీ ఎందుకనో ప్రసిద్ధం రాలేదు. అవ్యయాల్లో తుమ్ అనే దాన్ని కూడా ఇచ్చాడు. బహుశా అదే వాడు పాడుకుంటున్నారేమో. హిందీ అంటే హిందీ అనేది ఒక భాషలోంచి పుట్టిన సంస్కృత భాష పుట్టింది కనుక వాడు పాడుతున్నారేమో. ఎవరికి సందేహాలు లేవు కదా? సరే ఇప్పటికి రెండో పాఠం సంస్కృత ప్రవాహిని 2 పాఠాలు పూర్తి చేశాం. 3వ పాఠంలోకి వచ్చాం. ఇప్పుడు కొన్ని కొత్త పదాలు కూడా నేర్చుకోవడం అవసరం. కొన్ని కొత్త పదాలు అంటే కేవలం మన పేర్లేనా అనే భాష అంటే కాకుండా ఇంకా కొన్ని వేరే పదాలు కూడా ఉంటాయి. అవి కూడా ఆకారాంతాలు పుల్లింగాలుగానే ఉంటాయి. కానీ అవి మనం నేర్చుకోవాల్సినది. అవి కూడా నేర్చుకుంటే తప్ప మనం ఎక్కువగా భాషను ఉపయోగించలేము. పాంథ అన్నప్పుడు రెండో అక్షరం రాయాలి. పాంథ అన్నప్పుడు ఓహో నేను ఆగిన కావచ్చేనా? ఇది నేను చెప్పలేదు ఈ అక్షరం సంగతి తర్వాత. ఎందుకంటే ఇప్పుడు చెప్పడం మొదలు పెడితే మీకు అర్థం చేసుకోవడం కష్టమవుతుందని ముందు చెప్పలేదు. పిల్లలు కదా అది. ఇలా పాంథుడు అంటే బాటస అంటే ఓ ఊరి నుంచి బయలుదేరి ఓ ఊరి వెళ్ళే మధ్య దారిలో ఉన్న వాడిని పాంథుడు అంటారు. పాంథ అంటే పాఠశాలి. తర్వాత శివకింకర అంటే సేవకుడు, శివభక్తుడు అనమాట. శివకింకర అంటే శివుని యొక్క భక్తుడు. కింకరుడు వేరు, భృత్యుడు వేరు. భృత్యుడు అంటే కూలి తీసుకుని పనిచేసేవాడిని భృత్యుడు అంటారు. వృత్తి అంటే కూలి, భృత్యుడు అంటే కూలి తీసుకుని పని తీసేవాడు. కానీ కింకరుడు అంటే దీని అర్థం వేరు. కింకరోతి కింకర ఏం చెప్పినా చేస్తాడు. గంగడు ఏమన్నా చెప్తాడు. భక్తుడు అన్నమాట. అలాంటి వాడు కింకరుడు అంటారు. శివకింకర అంటే శివుని యొక్క భక్తుడు. శివుడిని ప్రత్యక్షం చేసుకోవడం కోసమై ఎంతమందో ప్రాణాలు కోల్పోయిన వాడు ఉన్నారు. కాబట్టి కింకరుడు అంటే ఏం చెప్పినా చేసేవాడు, శివుని కోసం ఏదైనా చేసేవాడు అన్నమాట. తర్వాత
శివుని సేవకుడు అని ఇక్కడ అర్థం ఇచ్చాం. మాతామహ మనకు తాతయ్య ఉన్నారు, తల్లి తండ్రి, తండ్రి తండ్రి. మాతామహ అంటే తల్లి తండ్రి. మాతామహ మహాలో ఒక హకారం ఉంది, ఇంకొక విసర్గని హకారంగా కలిగితే మాతామహ అని 2 హకారాలు అవుతాయి. మాతామహ. తర్వాత పితామహ. పితామహ, పిత అంటే తండ్రి, పితామహ అంటే తండ్రి తండ్రి. పితామహ అంటారు. దీంట్లో కూడా 2 హకారాలు ఉన్నాయి. అంటే ఒకటి విసర్గ, ఒకటేమో అసలు పదంలో ఉన్నటువంటి హకారం. మాతామహ, పితామహ. తర్వాత అమ్మకి అన్న గాని తమ్ముడు గాని ఉంటే ఆయన్ని మేనమామ అంటాం మన తెలుగులో. అయితే దీనికి మాతులహ. మాతులహ అంటే మేనమామ అంటే తల్లి యొక్క సోదరుడు అన్నమాట. మాతులహ. తర్వాత జనక. జనక అంటే తండ్రి. జనక అంటే ఎవరు? తండ్రి. జనక అన్నట్టు మాట మీరు అంటే తండ్రి. తర్వాత అగ్రజ. అగ్రజ అంటే తనకంటే ముందు, తన తల్లికి తనకంటే ముందు పుట్టిన వాడిని అగ్రజ. అగ్రజ అంటే అన్న. అగ్రజ అంటే ఏమిటి? అన్నట్టు మాట మీరు. అనుజ. తన తల్లికి తన తర్వాత పుట్టిన వాడిని ఏమంటారు మనం? అనుజ అంటే తమ్ముడు అని అర్థం. అనుజ అంటే ఎవరు? అనంటే మాట అనుజ. భృత్య. ఇందాక మనం అనుకున్నా, భృత్య అంటే పూజ తీసుకుని పనిచేసేవాడు. భృత్య అంటే సేవకుడు. భృత్య ఏమంటారు వాడిని? సేవకుడు అని అర్థం అన్నమాట. తర్వాత యోగ్య, మంచివాడు. మంచివాడిని ఏమంటారు మనం? యోగ్య. సంస్కృతంలో యోగ్య అంటే మంచివాడు. అలాగే కర్షక. కర్షక అంటే రైతు, అనగా పొలం పండించి ధాన్యం పొలాన్ని దున్ని పండించేవాడు అన్నమాట. కర్షక. కృషి అంటే వ్యవసాయం, కర్షక అంటే వ్యవసాయం చేసేవాడు. కర్షక అంటే రైతు అంటారు తెలుగులో, అర్థం రాశాం అన్నమాట. అలాగే వానర. వానర అంటే వానర అంటే ఇది కూడా పూర్ణికమే అకారాలతో జంతువు మాత్రం చేయాలి. మనకి మార్చే కొంచెం ఎడుకాలను పిల్లి కుక్కునే కాగా ఇది మాత్రం కాకూడదు. ఏమన్నా మనం వానర అంటే అంటే వికృత నరహ వానర అని అర్థం చేస్తారు. అంటే మనిషి గాని మనిషాకారంగానే ఉంటుంది, కానీ కొంచెం వికారంగా ఉంటుంది. వికృతో నరహ వానర, వికార రూపంగా ఉండేటువంటి నరుడే. నరుడే మనుష్యుడు. అలాగే వాడు అర్థం చెప్పారు. వానర అంటే కందుక. మనం ఆడతాం కాలుతో చేతితో ఆడతాం బంతి. కందుక. అది కూడా భూమిగానే. కందుక అంటే బంతి. తర్వాత వామన. వామన అంటే పొట్టివాడు. పొట్టిగా ఉంటారు చూడండి, వాడని వామన. కాబట్టి ఇట్లాంటి కొత్త పదాలు నేర్చుకోవడం అవసరమని మా తాతయ్య పిలవద్దు. రేపటి నుంచి సంస్కృతంలో మీరు మాట్లాడాలంటే తాతయ్య మీరు 2 తాతయ్యలు పిలవాలి. మీ మాయని పిలవాలి, సమన్ని అన్నని, వీళ్ళందరినీ కూడా సంస్కృతంలో వాళ్ళ పేరు అర్థిస్తే ఈ పదాలు మీకు రావాలి కదా. అంతే. సూచనలు చూడండి. సూచనలలో మనకు చక్కగా స్పష్టంగా పాఠం తెలుస్తుంది. తర్వాత దాని విషయం ఆలోచిద్దాం. ఇంతవరకు మనము నేర్చుకున్నది ఏమిటయ్యా అంటే, వెనకటి పాఠాలను మర్చిపోయి ముందు పాఠాలు నేర్చుకుంటే లాభం లేదు. మనకు లింక్ ఉండాలి. వెనక దాంతో వచ్చే పాఠానికి లింక్ ఉంటే బాగా మనసు. రామ మనం నేర్చుకునేది రామ అంటే రాముడు అని నేర్చుకున్నాం. తర్వాత రాముడు, రాముడను, రాముడని 3 అర్థాలు వస్తాయని నేర్చుకున్నాం. రామ అంటే రాముడు, రాముడను, రాముడు అని 3 అర్థాలు వస్తాయని నేర్చుకున్నాం. తర్వాత అహం రామ, నేను రాముడను, త్వం రామ, నీవు రాముడవు, సహ రామ, అతడు రాముడు, ఇంకా వాడు రాముడు, ఆయన రాముడు అని కూడా మనం నేర్చుకున్నట్టే లెక్క. అహం రామ నహి అని అవియాన్ని చెప్పాం. అహం రామ నహి అంటే నేను రాముడను
అని ఈ విధంగా మనం 6 వాక్యాలు నేర్చుకున్నాం. ఇక కొత్త పాఠం, ఇంకా మనం నేర్చుకోబోయేది ఏమిటి? కొత్త పాఠం. ఈ కొత్త పాఠంలో నేను నేర్పేది ఏమీ లేదు. ఇదిగో ఇది చూడండి, ఇదేమిటి? అయిపోయింది, నా పాఠం నేర్పడం అయిపోయింది. నీకు వచ్చేసింది పాఠం. క క అనేదానికి పక్కన 2 సున్నాలు పెట్టండి. అని పడతారు. అయిపోయింది, నా యొక్క పాఠం చెప్పడం అయిపోయింది. 3వ పాఠం అయిపోయింది అనమాట. క అంటే దానికి 2 సున్నాలు పెట్టి ఏమనుకుంటారు మీరు? కహ అంటే ఎవడు, ఎవడను, ఎవడను 3 సార్లు వస్తాయి. కహ అంటే ఏమంటారు? ఎవడు, ఎవడను, ఎవడను 3 సార్లు వచ్చేస్తాయి. చూడండి, తెలుగు కంటే తెలుగు కంటే సంస్కృతం తెలుగు. కహ అంటే ఏం చేస్తాం? ఎవడు, ఎవడను, ఎవడను. కాను అక్షరమును రాసి దాని తరువాత 2 సున్నలు ఉంచుడు. దాని పక్కన 2 సున్నాలు పెట్టండి. అది కహ. అది రాయడంలో ఈ కహ అని పలకడం అలా పలకాలి. బ్రాకెట్ ఎందుకు పెట్టామంటే పలకడం కహ, ఎందుకంటే వెనకాల ఆవృత్తి కనుక ఆ యొక్క ప్రభావం విసర్గ మీద పడి కహ అని పలుకుని. ఇక్కడ బ్రాకెట్ అట్లా పలుకుతాగానే రాసేటప్పుడు ఇక్కడ 2 సున్నాలు పెట్టి రాశాం కదా, అలాగే రాయాలన్నమాట. అని పలుకుని దానికి ఎవడు, ఎవడను, ఎవడవు అని 3 అర్థములను వచ్చు. 3 అర్థాలు వస్తాయి. అందువలన అహంకహ, ఎవడోడు ఎక్కడికో వెళ్తూ వాడు పేరు మర్చిపోయాడు. పేరు మర్చిపోయి అక్కడి నుంచి వచ్చేవాడిని అడుగుతున్నాడు, ఎదురుకుండా వచ్చేవాడిని. అహంకహ నేను ఎవడిరా అని అడిగాడు వాడిని. అడగతోటి వాడు వెంటనే పాపం వాడిని ఎదురున్నాడు కనుక అహంకహ అంటే నేను ఎవడను అంటే ఏం చెప్తాడు? త్వం రామ అని చెప్తాడు. త్వం రామ. అహం కహ అని వాడు ప్రశ్న వేస్తే త్వం రామ. వెంటనే తండ్రి మర్చిపోయిన వాడు ఎదుర్కొన్న వాడిని ఆమె పెట్టుకుంటాడా? త్వం కహ అని వాడి ప్రశ్న వేశాడు. నువ్వెవడు అన్నాడు. అంటే అహం రామ బాల అన్నాడు వాడు. తర్వాత వాడెవడు రాయి గొడవతుంటే వాడు సహా కహ అన్నాడు. అంటే సహా బాల. కాబట్టి అహం కహ, సంవాద, సంగః, అహంవాద, సహః, సహః అని 3 ప్రశ్నలు 3 సమాధానాలు వచ్చాయి. ప్రశ్న సమాధానాలకు వెళ్తున్నాం అన్నమాట. అయితే ఇక్కడ పాఠం చెప్తున్నాం కనుక ఈ 3 ఇచ్చాము. అహం కహ అంటే నేను ఎవడను, త్వం కహ అంటే నీవు ఎవడవు, సహః కహ అంటే అతడు ఎవడు అను 3 ప్రశ్నములు ఏర్పడును. ఇక ఈ ప్రశ్నములతో సమాధానములు తెలిపి ప్రక్కనున్న ఆదర్శ వాక్యములను బట్టి ఖాళీలను పూర్తి చేయుడు. ఈ వాక్యాలన్నీ మీరు పూర్తి చేయగలుగుతారు చక్కగా జాగ్రత్తగా చదువుతూ రాసినట్టయితే. ఇప్పుడు చూడండి, నేను 2-3 వాక్యాలు ఇస్తాను, నేను అడుగుతాను. నేను ఎవడను? నీవు రాముడవు. నీవు ఎవడవు? నేను గోపాలుడను. అతడు ఎవడు? అతడు శివుడు. ఇక్కడ ఆదర్శ వాక్యాలు ఇచ్చాం, పూర్తి ఇచ్చాం. ఇలాగే ఇట్లాంటి వాక్యాలు కింద వస్తాయి, వాటి పక్కన మీరు ఇలాంటి వాక్యాలు రాయాలన్నమాట. పేరు మార్చాం, అంతకంటే ఏం లేదు. ఇప్పుడు ఒక వరుస చెప్తాను చూడండి. నేను ఎవడను? నీవు కృష్ణుడవు. నీవు ఎవడవు? నేను కేశవుడను. అతడు ఎవడు? అతడు మాధవుడు. అంటే ఇప్పుడు మీరు ఎట్లా చెప్పారో అలాగే పక్కన రాయడం. మీకు తెలిసింది కదా, అర్థమైంది కదా అని ఇవన్నీ చెప్తూ కూర్చుంటే నాకు టైం చాలా అయిపోతుంది. మీకు తెలిసింది మళ్ళీ చెప్పాల్సిన పని లేదు కదా, మీరు రాయగలుగుతారు. ఇట్లాగే ఆ మొట్టమొదటి పేపర్ తీసుకుని అహం కహ త్వం రామ, త్వం కహ అహం రామ, సహ కహ సహ రామ, అహం కహ త్వం కృష్ణ, త్వం కహ అహం కృష్ణ, సహ కహ అని ఈ విధంగా 95 పేపర్ మీద మీరు మొహమాటంగా చెప్పేయండి. సంస్కృతం ఈ చేతిలో పెట్టారు, హృదయంలో చాలా జాగ్రత్తగా మీరు ఈ విధంగా ప్రాక్టీస్ చేయాలి, ప్రయత్నం చేయాలి. తర్వాత చూడండి, ఇది కాకుండా అవ్యయాలని ఇదివరకు మనం చెప్పుకున్న
ఈ అవ్యయాలు అప్పుడప్పుడు చెప్పుకుంటుంటే భాష ఇంకా బాగా పెరుగుతూ ఉంటుంది. అవ్యయాలు లేకుండా భాష పెరగదు. ఇంకేదో కొన్ని అవ్యయాలని మనకు అప్పుడు ఎక్కడ నేర్చుకుంటూ పోతుంటే మనకు బాగా మనసు వస్తుంది సంస్కృతం. ఇప్పుడు చూడండి, ఇక్కడ కింద అవ్యయాల గురించి మాట్లాడుతున్నాం. కొన్ని అవ్యయములు వీరికి ఎట్టి స్థితిలోనూ మార్పు ఉండదు. ఈ అవ్యయాలకి ఏ స్థితిలో కూడా మార్పు ఉండదు. ఇప్పుడు మనం జరుగుతున్నాయి అన్న దాన్ని ఒకటి పేరు రాముడు అనుకోండి. ఆ రాముడి దగ్గరికి వచ్చి ఒక ఆయన కళ్ళు బాగా కనిపించిన ఆయన మాలో మమ్మ పెట్టి వాడి పేరు రాముడు అయితే నువ్వు కృష్ణుడు కదా అని అడిగాడు అనుకోండి. అడిగితే సాధారణంగా పేరేంటి మహాప్రేమగా ఉంటుంది ప్రతి వాళ్ళకి కూడా. తప్పుగానే తన పేరు పిలిచాడు, అందుబాటులో ఉంటే ఇలా బట్ట పెట్టాలి కూడా. అంత కోపం వస్తుంది అన్నమాట. పేరంటే అంత అభిమానం అన్నమాట ప్రతి వాడికి కూడా. అలాంటప్పుడు వాడు పాపం వచ్చి ఆయన కవి కనిపించగా నువ్వు వాడు రాముడైతే కృష్ణుడు కదా అన్నాడు అనుకోండి కర్మదాగా. అంటే అది ఎట్లా అంటాడు, అతను ఏమని అడుగుతాడు సంస్కృతంలో? నను అనేటువంటిది ఒక అవ్యయం. నను అనేటువంటిది నను ఒక అవ్యయం. నను దీని ఇద్దరు ఉండదు. నను నను అంటే కదువు. నను అంటే ఏమిటి? కదువు. త్వం రామహానను అంటాడు. నీవు రాముడు కదూ అన్నట్టు అన్నమాట తెలుగులో. త్వం రామహానను అనేది అంటే నను అనే దాన్ని ఉపయోగించాం వాక్యాల్లో. నను అంటే కదువు, అది దాన్ని ఉపయోగించాం. త్వం బాలహానను, అలాగే త్వం సహానను, త్వం గోపాలహానను అంటే కదువు అని అర్థం. వాడిని పాపం అంటే కృష్ణుడైతే వాడిని త్వం రామహాను అని ప్రకటించాడు. పరగరించతోడే వాడి పాపం వచ్చి, పాపం వచ్చినప్పుడే భాష ఎక్కువ అవుతుంది. ఎప్పుడు కూడా మనుషులు భోజనం చేసి కూర్చుంటాడు అనుకోండి, వాడి దగ్గరికి పోయి వాడి పరగతి వాడికి ఇచ్చినా సరే అవునా సరిగా ఉంది నా పని అంటాడు. కానీ వాడికి కోపం రాదు. కానీ ఆయనకి కడుపులో ఉన్నప్పుడు ఇలాంటి పాపం వచ్చిన సమయంలో పాపం వచ్చినప్పుడు భాష పెరుగుతుంది, బాగా ఎక్కువ అయిపోతుంది భాష. అలాగే వాడు త్వం రామహానను ఎప్పుడైతే అన్నాడో నహి నహి వెంటనే పాపం వచ్చి నహి అనే దాన్ని రెండు మాటలు చెప్తాను. నహి నహి, నహి నహి అంటే కాదు 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 కాదు, నహి నహి అంటే లేదు లేదు, కాదు కాదు అని చెప్పాక ఇప్పుడు ఆ నహి నహి అనే దానికి నహి అనే దానికి లేదు లేదు లేడు కాదు 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 అని అర్థాన్ని వస్తాయి కదా. నహి నహి అంటే కాదు కాదు. అప్పుడు ఏమంటాడు వాడు? నహి నహి అహం రామ నహి నహి అహం రామ నహి. ఏమంటాడు? అహం కృష్ణ అంటాడు. తన పేరు త్వం రామహానను నహి అహం రామ నహి అలాగే మొట్టమొదటి పేపర్ తీసుకుని ఐదు విడిచిపెట్టుకోవడం, రెండో తీసుకుని త్వం కృష్ణహానను త్వం గోపాలని వదిలి పెట్టేయండి. త్వం గోపాలహానను నహి నహి ఈ విధంగా ఒక్కొక్కటి విడిచిపెట్టి నేను అలా ప్రాక్టీస్ చేస్తే కావాలి. అలాగే అట్లాంటి వాక్యాలే ఇక్కడ కూడా ఇచ్చాం. అవి కూడా నీవు రాముడు కదూ అని ఇచ్చాం ఇక్కడ. త్వం రామహానను, దానికి సమాధానం కాదు కాదు, నేను రాముడను కాదు, నేను శంకరుడను. ఇలాగే పూర్తి చేసి ఇచ్చాము ఒక ఆదర్శ వాక్యాలు. తర్వాత నీవు శిష్యుడు కదూ, కాదు కాదు, నేను శిష్యుడను కాను, ఇతరుడను, అన్య ఇతర ఇతర సంస్కృతమే. ఇతరుడను అంటే ఇతర. ఈ విధంగా మనం ఈ దీంట్లో ఉన్నటువంటి వాక్యాలు కూడా ఇలాగే ఉంటాయి కనుక వీటిని కూడా పూర్తి చేస్తూ చేతులారా పడుతూ ఉండడం, చేతులారా రాస్తూ ఉండడం అలాగనే చేసినట్లయితే మీకు పాఠం తేలిగ్గా మనసు వచ్చేస్తుంది. ఇందులో మనం నేర్చుకున్నది ఏమిటి? ఒకటే ఒక అక్షరం. ఏమిటది? దానికి రెండు క్షణాలు పెట్టి కా. ఇప్పుడు మీకు ఏ వచ్చాయి చూడండి. అహం రామ
చెప్పండి అహం రామ అన్నాం. ఆ తర్వాత నహి నహి అహం రామ నహి అహం కృష్ణ త్వం రామహానను కృష్ణ. ఇప్పుడు ఒక్కొక్కరిని ఈ ప్రశ్నలు చేయమని సమాధానం చెప్పించవచ్చు, కానీ సమయం చాలా అయిపోతుంది కనుక మనం సాధ్యమైనంత వరకు దాకా మీకు అర్థమైన వాటిని మీరు ప్రాక్టీస్ చేసుకోండి మొదలుపెట్టి తర్వాత పాఠం మీదకి వెళ్ళడం చాలా ముఖ్యం కనుక ఇది మీకు అర్థమైనవి కనుక మీరు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయకపోతే ఉపయోగించదు. ఇప్పుడు చెప్పిన దాన్ని 2 రోజులు పోయిన తర్వాత బట్టి మర్చిపోతారు. అలా కాకుండా ఈ మొట్టమొదటి పత్రం మీద బాగా ప్రాక్టీస్ చేయడం, దీంట్లో ఉన్నటువంటి వాక్యాలు చెప్పడం ఇట్లాంటివి జరిగితే చాలా మీకు ఇప్పుడు చూడండి అహం మార్జావహానను త్వం మార్జావహానను అనండి. ఏదో చెప్పండి. కాబట్టి అది జంతు అయినా సరే మంచి అయినా సరే ఏదైనా సరే మనం ప్రాక్టీస్ కోసం ఉపయోగించుకోవాలన్నమాట. నేను వెనక వైపు చెప్పండి. రెండో అన్నట్టు ఏవా చెప్పలేదా? సరే, ఇంకొక అవ్యయం కూడా ఉండండి. నన్ను మనం ఏమనుకున్నాను, నన్ను అంటే చదువు అన్నాం. దానికి సమాధానంగా నహి నహి అని 2 మాటలు చెప్పాం. త్వం రామహానను నహి నహి అహం రామహానహి అహం కృష్ణ అని చెప్పాం. అయితే ఇక్కడ ఇంకా వాడు రాముడే ఉంటాడు అనుకోండి, వాడిని మనం ఎవరు అడిగాం? త్వం రామహానను అని ప్రశ్న వేశాం. వాడు రాముడే విధంగా, వాడు కృష్ణుడు కాదు రాముడే, వాడి పేరు రాముడే. ఈ చక్కగానే అడిగాడు. అందుకని దానికి ఏం సమాధానం చెప్పాలి అంటే అహం రామహానను అనంతోటే వాడు అవును కనుక అహం ఏవా అనే అదే ఉపయోగిస్తారు. తెలుగులో మనం ఏ ఉపయోగిస్తాం. నేను రాముడినే, నీవు కృష్ణుడవే ఏ ఉపయోగిస్తాం. ఏ అనే దానికి బదులు ఏవా అని సంస్కృతంలో ఏ లేదు కదా, చక్కనే లేదు. ఏ అనే దానికి ఏవా ఏమంటారు? అహం రామ ఏవ అహం కృష్ణ ఏవ సహ గోపాల ఏవ అని ఈ విధంగా మనం ఏవ అని కూడా ఉపయోగించారు. ఇప్పుడు ఇక్కడ నహి నహి నన్ను ఏవా అంటే అర్థమైంది కదా. ఏవా అంటే ఇప్పుడు ఇక్కడ శారద, ఇక్కడ శారద కాదు పూర్ణిమదా, నీకు ఇక్కడ ఇస్తాము. నీవు శిష్యుడు అయిపోయి నేను చెప్పాను. నీవు శిష్యుడే వదలు కాదు కాదు, నేను శిష్యుడను కాదు, ఇతరుడను. వాడు శిష్యుడే అయితే అహం అన్నమాట. ఏవా అంటే దీన్ని ఏమంటారు? నిశ్చయార్థకం అంటారు. దీనికి రాసుకోండి, నిశ్చయార్థకము. ఏమంటారు? నిశ్చయార్థకం అంటే నిశ్చయించడం అని అర్థం. పట్టు రాసుకోవడం దీనికి అర్థకము, నిశ్చయార్థకము. నిశ్చయించి చెప్పేది అర్థం. ఏవా అనేటువంటిది నిశ్చయించుకుంది, అవును అని గుర్తుంటుంది అన్నమాట. ఇప్పుడు భూమికాల వైపు అయిపోయిన తర్వాత నేను రెండవ వైపు చెప్పండి. కొన్ని కొత్త పదాలు ఆ వెనక పక్కన ఎట్లాగైతే కొత్త పదాలు కొన్ని ఇచ్చాము, అలాగే కొన్ని కొత్త పదాలు తెలుసుకున్నాం. వయస్య అంటే స్నేహితుడు. భూమి వయస్య అంటే స్నేహితుడు, సవయస్కుడు అన్నమాట. ఇద్దరిది సమానమైనటువంటి వయసు అయితే ఒకటోడు స్నేహం చేస్తారు. వయస్య అంటే స్నేహితుడు. ఇక్కడ స్త్రీలింగం వయస్యా. వయస్య స్త్రీలింగంలో ఉంటే స్నేహితురాలు. వయస్య అంటే అలాగే ఉపాధ్యాయ అని పుల్లింగంలో ఉంటే ఉపాధ్యాయ అని ఉంటుంది. ఎవరైతే చదువు చెబుతూ ఉంటుందో ఆ స్త్రీ చెప్పినే ఉపాధ్యాయ, లేకపోతే గురువు యొక్క భార్య ఉపాధ్యాయుని అనాలి. అర్థాల్లో కొంచెం తేడా ఉంది. కాబట్టి చదువు చెప్పేటువంటి స్త్రీ వ్యక్తిని ఏమంటాం మనం? ఏమంటాం మనం?
ఉపాధ్యాయః పుల్లింగంలో ఉపాధ్యాయః స్త్రీలింగంలో ఉపాధ్యాయ. తర్వాత అంబ ఉంది. అంబ అంటే అమ్మ తల్లి. అంబా ఆధారాంతం స్త్రీలింగం. అక్కడ జనక నేర్చుకున్నాక నాన్న పేరు నేర్చుకున్న తల్లి యొక్క పేరు ఉండాలి అంబా అంటే అమ్మ. తర్వాత అక్కడ అగ్రజ అన్న, ఇక్కడేమో అగ్రజ ఆధారంతో స్త్రీలింగం. అగ్రజ అక్క. అగ్రజ అంటే అనుజ. అనుజ సరిగ్గా పడిందో చూసుకోండి. అనుజ అంటే ఇల్లెలు. అనుజ అంటే అనుజ అంటే తమ్ముడు. అనుజ అంటే ఇల్లెలు. తర్వాత కా కా అంటే ఎవరిదేం నేర్చుకున్నాను నాకు ఇదివరకు అది కానీ ఏమిటి కూడా స్త్రీలింగంలో వాటిని ఏమిటి అని కూడా ఎప్పుడైనా ఉపయోగించవచ్చు స్త్రీలింగం. తర్వాత లత అంటే తీగ. తీగ లత అంటే తీగ. మనం చెంపకలత సంథింగ్ అని తెలుగులో అంటాం. అది చెంపకలత. చెంపకలత అంటే తీగ. తర్వాత అపుష్ప. అపుష్ప అంటే పూలు పూయనిది. అపుష్ప అంటే పూలు లేనిది, పూలు పూయని. పుష్ప అంటే పూలు గలది, అపుష్ప అంటే పూలు పూయనిది అని అంటాం అన్నమాట. తర్వాత చెంపకలత అందువల్లే ఇచ్చారు ఇక్కడ. మళ్ళీ చెంపకలత అంటే సంపంగి తీగ. అలాగే భారతీయ అయితే భారతీయ. భారతీయ అంటే భారతదేశమునకు సంబంధించిన వ్యక్తి అన్నమాట. భారతీయ. భారతీయ భారతీయ. పఠనశీల. పఠనం అంటే చదవడం. పఠనశీల అంటే చదివే స్వభావం కలదేనమాట. పఠనశీల అంటే స్వభావం కలది అంటాం. పఠనశీల చదువు స్వభావం కలది. తర్వాత పూజ్య. పూజ్య అంటే పూజ అంటే పూజింపదగిన వాడు. పూజ్య అంటే పూజింపదగినది అని అంటాం. పూజ్యురాలు అని అంటాం అన్నమాట. ఈ కొన్ని పదాలు ఇక్కడ చెప్పామన్నమాట. తర్వాత మళ్ళీ అక్కడ కహ ఉంది, ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ కహ స్త్రీలింగానికి కా. కా అంటే అక్కడ అక్కడ రాశాం కదా కా. దీనికి కా. ఇక్కడేమో కహ, అక్కడేమో స్త్రీలింగంలో కా అవుతుంది. కా అంటే యువతే, యువతను, యువతము అని వస్తాయి. కా అంటే యువతే, యువతను, యువతము అని వస్తాయి అన్నమాట. ఇప్పుడు చూడండి, అంటే అదే అంతవరకే మనం నేర్చుకునేది. దాని మీద మనం పెంచుకుంటాం అన్నమాట భాషని. ఇప్పుడు ఏమిటి? అహం కా. ఇలాగే ఈవిడి గారు కూడా మర్చిపోయి పేరు అహం కా అని ఎత్తువాడిని అడిగితే త్వం రమా. మళ్ళీ ఆవిడ గారిని నువ్వెవరు అడిగితే త్వం కా అహం రమా అహం కా అని చెప్పింది. తర్వాత ఇంకొకతే ఇంకా వచ్చే ఆవిడ అడిగితే సా. కా అంటే సా రమా. అహం కా త్వం సీత. త్వం కా అహం సీత. సా కా సా సీత. అంటే మొట్టమొదటి మా పేరు మార్చమంటే కొంచెం చదువు పడతారు. ఒకే పదం మీద చెప్తే బాగా ప్రాక్టీస్ అవుతుంది. తర్వాత ఇష్టం వచ్చినట్టు పేరు ఉపయోగించారు. అహం కా త్వం సీత. త్వం కా అహం సీత. సా కా సా సీత. ఎందుకు నీ పేరుతో? అహం కా అహం చిత్ర. అహం కా అహం కా త్వం చిత్ర. త్వం కా అహం చిత్ర. సా కా సా చిత్ర. అహం కా త్వం అనుష. త్వం కా అహం అనుష. సా కా సా అనుష. అహం కా అహం త్వం విద్య. త్వం కా అహం విద్య. సా కా సా విద్య. ఎందుకంటే ఈ చదువు ఉపయోగించేసి మనసు రాదు. మీరు చెప్పినా లేదు చచ్చిపోయారనమాట, చనిపోతున్నారనమాట. చాలా బాగా అనిపిస్తున్నారు. సరే, ఇప్పుడు ఏంటంటే ఇక్కడ కొన్ని వాక్యాలు వినిపిస్తాను. నేను ఎవతెను. నీవు సీతవు. నీవు ఎవతెవు. నేను ఉమను. ఆమె యువతే. ఆమె రమా. ఇలాంటి వాక్యాలే మొత్తం ఉన్నాయి. ఇలాంటి
ఇలాంటి వాక్యాలు దాంట్లో కూడా అహంకా త్వం సీత త్వంకా అహం సీత సాకా సా సీత అంటూ ఒక్కొక్క పదవి తీసుకుని ప్రాక్టీస్ చేయండి. చేస్తే బాగా సంస్కృతంలో ఇంత నేర్చుకున్నదాకా బాగా మెచ్చుకోండి. ఇప్పుడు మరి ఇందాక నహి నహి నను ఏవా అని అడిగారు. అవి నేర్చుకున్నాం, అవి ఇక్కడ కూడా నేర్చుకుంటున్నా. నీవు సరళవు కదూ, కాదు కాదు, నేను సరళను కాదు, విమలను. ఆమె శారద కదూ, శారద అన్నారు. అంటే ఆమె ఆమె శారదయే అంటే నిశ్చయం చేసి చెప్పినట్టు అన్నమాట. సా శారదా. తర్వాత శారద పూజ్య కదూ, శారద పూజే అంటే ఒప్పుదలను ఒప్పుకున్నట్టు అన్నమాట. స్వనం పఠనశీల కదూ, కాదు కాదు, స్వనంత పఠనశీల కాదు. మనం ఇవాళ వాటిని కూడా జాగ్రత్తగా రాకపోవచ్చు, ప్రాక్టీస్ చేయొచ్చు. ఈ విధంగా మూడో పాఠాన్ని పూర్తి చేశారు. దీన్ని మళ్ళీ మాటి మాటికి మీరు అనుకుంటూ ఉంటే బాగా మీకు భాషలు చాలా ప్రశ్నలు ఉంటే అడగండి. నా అనేటువంటి దీంట్లో ఈ వస్తువులు ఇంకా ముందు చెప్తాం. చెప్పలేదా? సరే. ఇంకొకటి కూడా ఈ పాఠంలో మర్చిపోయింది ఇంకొకటి ఉన్నది. అది ఏమిటంటే నహి అని ఉపయోగించామా వరకు అహం రామ నహి, త్వం రామ నహి, సహా రామ నహి నహి, అహం రామ నహి, అహం కృష్ణ అని మాటికి కాదు 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 అనేదానికి నహి ఉపయోగించాం. నహి అనే దానికి బదులుగా నా అనేటువంటి అవి కూడా ఒకటి ఉపయోగిస్తాం. ఏమిటిది? నా అంతే. నా నహి అనే దానికి బదులుగా నాని ఉపయోగించవచ్చు, నహి అని కూడా ఉపయోగించవచ్చు అన్నమాట. నా నహి నా అనేటువంటివి ఏదో ఒకటి ఉపయోగించవచ్చు. ఇప్పుడు నా అనేది ఎట్లా ఉపయోగించాలి అంటే అహం రామ అన్నా, నేను రాముని కానుండి ఎదురుగా ఉంటున్నాను, అహం రామ అయ్యాడు. కానీ నా ఉండే ఈ నా నహి అనే దానికి ఎన్ని అర్థాలు వస్తాయో అన్ని అర్థాలు దీనికి వస్తాయి. కానీ దీన్ని ఉపయోగించడంలో మనకి కొంచెం స్వతంత్రం ఉంది. నహి కూడా ఉపయోగించవచ్చు, కానీ అందాన్ని బట్టి, వాక్యం యొక్క అందాన్ని బట్టి నహి ఉపయోగిస్తాము. అలాగే నా కూడా మంచి అందాన్ని కోర్చుకుంటుంది. అహం రామ అన్నాం అనుకుంటే నేను రాముడిని కాదు అని చెప్పడానికి నా మొదట్లో ఉపయోగించవచ్చు, వాక్యానికి మధ్యలో కూడా ఉపయోగించవచ్చు. అహం రామ అన్నా, నేను రాముడిని కానడానికి నా అహం రామ అని ఉపయోగించవచ్చు. నా అహం రామ అంటే నా నిజాన్ని మొదట్లో ఉపయోగించాలి. దేని బదులు ఉపయోగించాలి? నా అహం రామ. ఆ తర్వాత కోర్చుగా వస్తుంది నా అహం రామ అని మీరు విసిరినట్టు. అలాగే మధ్యలో కూడా నా ఉపయోగించవచ్చు. అహం రామ అని ఉపయోగించవచ్చు. మొదట్లోనూ మధ్యలోనూ కూడా నా అనే దాన్ని ఉపయోగించవచ్చు. అలాగే త్వం సీతానను నా అహం సీత, అహం న సీత, అక్కడ ప్రతినిధిగా కూడా ఉపయోగించవచ్చు. నా అహం సీత, అహం న సీత అని కూడా ఉపయోగించవచ్చు. నా ప్రయోగం కూడా మనకు వీటిలో వచ్చింది. మర్చిపోయాను విషయాలు కానీ వీటి ఉపయోగాన్ని చెప్పాం అన్నమాట. కాబట్టి ఇప్పుడు నహి నహి, నా, నను, ఏవ ఆరు నేర్చుకున్నట్టు అన్నమాట. నహి నహి అంటే నహి నహి అహం రామ నహి ఉపయోగించాలి. నహి నను అంటే త్వం రామ నను అని ఉపయోగించాలి. నా అనేటువంటి నా అహం రామ అహం న రామ అని ఉపయోగించాలి. ఏవా అనేది అహం రామ అని ఈ విధంగా 4 అదేయాలి. దీంట్లో దాంతో పాటు కా అని ఉపయోగించాలి. కా నా అహం సీత, అహం న సీత అని కూడా ఉపయోగించవచ్చు కదా. ఆ విధంగా నా కూడా ఉపయోగించవచ్చు. అహం సీత ఏవా నహి నహి, అహం సీత నహి, అహం రమా అని విధాల్లో ఉపయోగించవచ్చు. త్వం సీతానను అని కూడా
కాబట్టి ఈ విధంగా మనం మూడవ పాఠాన్ని సమగ్రంగా సంపూర్ణంగా నేర్చుకుని వాక్యాలు రాయడం మాట్లాడడం కూడా నేర్చుకున్నాం. తర్వాత ఏమో మొట్టమొదటి పత్రం తీసుకుని ఐదు లేకుండా అన్ని పదాలు ప్రాక్టీస్ చేసుకుంటే అద్భుతంగా ఈ విధంగా మనం మూడవ పాఠాలు సంస్కృత ప్రవాహిని 4వ పాఠాన్ని ప్రారంభించబోతున్నాం. ఇప్పుడు మీరు ఏదైనా రాసినా ఏదైనా మాట్లాడినా ఇంకొకళ్ళ సహాయం కూడా తీసుకోవాలి. అంటే ఇద్దరు కలిసి స్టడీ చేస్తే ఇది బాగా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఓ ప్రశ్న వేస్తే దానికి ఒకటి సమాధానం చెప్తూ ఈ విధంగా నేర్చుకోవడానికి వీలు. అందువలన ఇక్కడ సూచన ఇస్తున్నాం. నోటితో పలుకుతూ రాయుడు. మీరు ఏది రాసినా దాంతో పాటు నోటితో పలుకుతూ ఉంటారు. తోటి వారికి నేర్పి వారిచే మాట్లాడించుతూ వారితో మాట్లాడుటకు ప్రయత్నించు. అప్పుడే మీరు ఒకరిగా కూర్చుని ఏం మాట్లాడుకోలేరు, మాట్లాడలేరు. కాబట్టి ఒకరితో దూడు కలుపుకుంటే అప్పుడు మీరు వాళ్ళతో మాట్లాడించచ్చు, వాళ్ళు మీతో మాట్లాడచ్చు. అది మీ సాధనకి ప్రయత్నం అన్నమాట. సూచనలు ఇంతవరకు మనము నేర్చుకున్నది ఏమిటి అంటే రామ అని నేర్చుకున్నాం. అహం రామ, త్వం రామ, సహ రామ, కః రామ అని ఈ వాక్యాలు 4 నేర్చుకున్నాం. అంటే వీటిని ఏమంటారంటే అహం, త్వం, సహ, కః అనే వాటిని సర్వనామములు అంటారు. ఏమంటారు? సర్వనామములు అంటే నామవాచకానికి బదులుగా ఉపయోగించి, అంటే పేర్లకు బదులుగా ఉపయోగించి. ఇప్పుడు రాముడు కథ చెప్తున్నాం అనుకోండి, రాముడు దశరథుని యొక్క అని మాటి మాటికి రాముడు అనం. ఏమంటాం? అతడు, అతడు, అతడే ఉపయోగిస్తాం. ఈ అతడు అనేటువంటిది ఏమిటి? సర్వనామం. అతడు అనేటువంటిది రాముడిగా ఉపయోగిస్తాం, ఎల్లకైనా ఉపయోగిస్తాం, కులైకైనా ఉపయోగిస్తాం. అంటే ఏ నామవాచకానికైనా దీన్ని ఉపయోగిస్తాం బదులుగా. కాబట్టి వీటిని సర్వనామం అంటారు. ఏమిటి? అహం, త్వం, సహ, కః అనేటువంటి వాటిని. తర్వాత కః రామ అని అయిపోయిన తర్వాత నహి అనే ఒక వ్యయం, నహి నహి అనే ఒక వ్యయం, నా అనేటువంటిది ఒక వ్యయం, నను అనేటువంటిది ఒక వ్యయం, ఏవా అనేటువంటిది ఒక వ్యయం. దీనికైనప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ అవ్యయాల నుంచి ఒక చోట రాసి పెట్టుకోండి. ఎందుకంటే వీటిని ఎలా ఉపయోగిస్తామో అప్పటికప్పుడు మీరు వాక్యం చక్కగా అర్థంలో ఉపయోగించుకుని అర్థం చేసుకుంటూ పోవచ్చు, జ్ఞాపకం చేసుకుంటూ పోవచ్చు. సరే, ఇప్పుడు ఇంకొక చిన్న తమాషా అయినటువంటి పదం చెప్తున్నా. ఇప్పుడు చూడండి, సహా అంటే అతడు, వాడు, అది, ఆయన అని అట్లా చెప్పాం. సహా అంటే సరే ఎంతసేపటికి దూరంగా ఉన్న వాడి గురించి మాట్లాడుతున్నాం, కానీ దగ్గర కూర్చుని ఉంటున్న వాడి గురించి మనం మాట్లాడలేదు. అందుచేత ఇప్పుడు దగ్గర కూర్చున్నవాడు ఏమవుతాడు అని అంటే సహా అనగా అతడు, వాడు, అది అని అర్థము కదా. దానికి వెనుక ఏ అన్ అక్షరం చేరుడు ఏం చేస్తారంటే సహా ఉందనుకోండి, దీని వెనకాల ఏ అనే అక్షరం చేర్చండి. చేర్చినప్పుడు ఇది కాస్త ఏమవుతుందంటే షహా అని మారిపోతుంది. ఏ షహా, ఏ ఇది ఏ బాగా ఏ ఏ షహా. సహా అనే దానికి వెనకాల ఏ చేరిస్తే సహా కాస్త ఏ షహా అయిపోతుంది. అప్పుడు పలకడం వెంట సహా అంటే అతడు, వాడు, అది, ఏష అంటే ఇతడు, వీడు, ఇది, ఈయన అంటే దగ్గర ఉన్న వాడిని చెప్పినట్టు అవుతుంది అన్నమాట. దగ్గర ఉన్నదాన్ని, దగ్గర ఉన్న చెట్లు కానీ పుట్టని కానీ దేనైనా సరే ఇది అంటే ఇది చెట్టు, ఇది చెట్టు అంటే ఏష అన్నమాట. ఏ అన్న అక్షరం చేర్చుడు. అప్పుడు సహా అన్నది షహా అని మారు.
ఏషః అనగా ఇతడు, వీడు, ఇది అని అర్థం. ఇంకా ఈయన అని కూడా అర్థం. దీంట్లో చేర్చలేదు కానీ ఈయన కూడా అర్థం. మరి చెప్పండి, సహా అంటే అతడు, ఏషః అని అర్థం. అంటే ఏ సహా చెప్తే అని అయిందని చెప్పడం అన్నమాట. రెండు, రామనామములైన పేర్లలోని సరే ఇంతవరకు దాకా మనం చెప్పుకున్నటువంటివన్నీ కూడా వాక్యాలు ప్రథమా విభక్తి వాక్యాలు. ప్రథమ వాటి జ్ఞాపకం చేస్తున్నాను. ప్రథమానికంటూ అర్థ రెండో అక్షరాలు. ప్రథమా విభక్తి వాక్యాలు ఎన్ని చెప్పినట్టు అహం రామ, పలికేటప్పుడు రామ కృష్ణ గారి పలకాలి. ముందుగా ఏదో టెక్నిక్ నేర్చుకున్నట్టుగా ఉండకూడదు. చక్కగా మనం భాష మాట్లాడుతున్నాం అన్నట్టు ఉండాలి. రామ, ఎవడు రాముడు అన్నప్పుడు రామ అని ప్రశ్నించినట్టే ఉండాలి. తర్వాత ఐదు వాక్యాలు నేర్చుకున్నాం. మరి చెప్పండి, ఐదు వాక్యాలు అప్పుడే సంస్కృతంలో 5 వాక్యాలు, 5 రకాలైన వాక్యాలు. ఇక మొట్టమొదటి పత్రం చేతితో పుచ్చుకుని 5 వాక్యాలు చెప్పుకుంటూ పోతుంటే 8 గంటలు చాలు. ఎన్ని గంటలు చెప్పినా తరగదు. కాబట్టి ఇప్పుడు ఇది ప్రథమా విభక్తి. ప్రథమా విభక్తిలో సర్వనామాలను కలిపి 5 వాక్యాలు తయారు చేసుకున్నాం ప్రథమా విభక్తిలో. ఇప్పుడు ఎంతసేపటికి ప్రథమా విభక్తిలోనే కూర్చుంటే మనకు భాష కదలమేట. మనం కొంచెం కాస్త ముందడుగు వేస్తున్నాం, కాస్త హుషారుగా ఉండాలి లేదా, ఇంకొకటి చెప్పుకోవడం హుషారుగానే చెప్తున్నాం. ఇంకా ఇదే రావడం కూర్చుంటే అంత బాగుండదు. అంతేత ఇంకొక విభక్తి మీకు ఇవ్వదాం. ఇంకొక విభక్తి ఏమిటది? రామ మొదలైన పేర్లలోని విసర్గములు తొలగింపుడు. రామ అందరిపడి దాంట్లో విసర్గ తీసిపారే ఏమవుతుంది? చూడండి, మీరు రామ అంటే పిలుపు అవుతుంది. సంబోధన, సంబోధన 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 ప్రథమా విభక్తి. సంబోధన ప్రథమా విభక్తిలో రాముడు ఉన్నాడు అనుకోండి, వాడిని పిలవాలి. ఇద్దరు రామ, వాడి పేరు ఏమిటి? రామ అని చెప్పాం. కానీ రాముడిని పిలవాలంటే ఏం చేయాలంటే ఆ విసర్గ తీసేసి రామ, కృష్ణ, గోపాల, గోవింద, ముకుంద అని ఈ విధంగా భగవంతుని హర, శంకర అని ఇవన్నీ కూడా ఏంటి పిలుపులే, సంబోధనలే. హర హర శంభో గిరిజాబంధో శివ శివ శంకర భూతపతి అని హర హర. శంభు అనేది వేరే ఇంకా అంటాం అనుకోండి. గిరిజాబంధో శివ శివ శంకర అని ఈ విధంగా భగవంతుని ప్రార్థన చేస్తూ సంస్కృతంలో చక్కగా రాసి ఉన్నాయి. కస్వం వానర, వాడు అంగదుడు రావణాసుడి దగ్గరికి రాయబారం కోసం వెళ్ళాడు. సీతనిస్తాడో యుద్ధానికి వస్తాడో కనుక్కురమ్మని అంగదుడిని పంపించాడు. రాముడు సుగ్రీవుడు కలిసి తీరా పెట్టి అది వెళ్ళడంతో మడ్డు ఆగుంటున్నాను చూడబడ్డాడు. వాడు పోతే సరైన దారిలో రాలేదు. ఎక్కడి ఇచ్చాడు వాడు ఎదురుకుండా కొడుకుంటారు అంటే ఎదురుకుండా వాడు రాలేదు. అది వెంటనే ఆ రావణాసురుడు వెళ్తున్నాడు. కస్వం వానర, కాత్వం వానర, వానరా పిలిచాడు. వానరా అంటే వడా అన్నమాట. వానరా అనే దానికి విషయాన్ని తీసేస్తే వానరా కహాత్వం, ఎవరు కహాత్వం, వానరా కహాత్వం అని అన్నాడు. అర్థమవుతూనే ఉంటాయి క్రమక్రమంగా. తర్వాత పిలుపు అను తెలుగులో మనం రామ అని చేత పెట్టాం. రామ అన్నమాట. కృష్ణ అంటే అక్కడి నుంచి వాడికి పిలిచారు. పిలుపు అన్నమాట. అది రామ అంటే 3. మనకు బాగా భాషలో, తెలుగు భాషలో కూడా ఎంతో మనకు నాగరికంగా కనిపిస్తోంది. ఫ్యాషన్గా నమస్తేలు పెడుతున్నాం. నమస్తే రామ, నమస్తే కృష్ణ, నమస్తే. నమస్తే అనేది మనకి సంస్కృతం అనే సంగతి కూడా తెలియకుండా ఉపయోగిస్తున్నాం. దానికి వెలువడితే నమః తే, తే అంటే నీ పరం. నమః అనే దాంట్లో సంబంధం వచ్చినప్పుడు నీకు నమస్కారం అంటాం. అది తెలుగులో అట్లా ఉంటుంది. కానీ సంస్కృతంలో నీ పరం నమస్కారం అన్న. నమః తే, నమః తే కలిపితే
ఆ విసర్గంతా సకారం కింద మారి నమస్తే వస్తుంది. రామ నమస్తే, కృష్ణ నమస్తే, గోపాల నమస్తే అని ఈ విధంగా మనం వెళ్ళిపోతుంది అన్నమాట. నమస్తే అనే దానిని మీరు ఉపయోగించుతున్నారు, అది సంస్కృతమే. నమః నమస్తే, నమః నమస్తే, నీ కొరకు నమస్కారము. రామ నమస్తే, రామ నీ కొరకు నమస్కారము అని. ఇప్పుడు తప్పనిలో కొంచెం ఒక కరవంత ప్రవేశం, కొంచెం వాక్యం. రాముడు వెళ్ళిపోతుంటే వాడిని రామ అని పిలిచి వెంటనే వాడు ఊరుకుంటే రామలేదుగా నమస్తే అన్నాడు. అనేప్పుడు కొంచెం తలపడ్డాడు, ఏదో నమస్కారం పెట్టాడు కదా. తర్వాత వాడిని పరగలిద్దాం మళ్ళీ, ఎప్పటిదాకా నిద్రపోతే ఈ తర్వాత పాడుతున్నాడు. ఇక ఆదర్శ వాక్యములను జాగ్రత్తగా గమనించి ఊరిముడు. ఇక్కడ చూడండి, అతడు ఎవడు? అతడు బాలుడు. ఇతడు ఎవడు? ఇతడు వృద్ధుడు. ప్రాక్టీస్ అంతా కూడా సహ ఏష, సహ ఏష ఇలా ఉంది. ఇక్కడ పేరుగా ఉన్నాయి. అతడు ఎవడు? అతడు భీముడు. ఇతడు ఎవడు? ఇతడు దర్శకుడు. దర్శకుడు అంటే వ్యవసాయదారుడు అంటారు తెలుగులో. తర్వాత వ్యవసాయదారుడు వ్యవసాయం దాకా సంస్కృతమే కూడా. అతడు ఎవడు? అతడు మోహనుడు. ఇతడు ఎవడు? ఇతడు వర్తకుడు. అతడు ఎవడు? అతడు బోధకుడు. బోధకుడు అంటే ఉపదేశం చేసేవాడు, పాఠాలు చెప్పేవాడు, ఉపాధ్యాయుడు అన్నమాట. ఇతడు ఎవడు? ఇతడు చోరుడు. అతడు ఎవడు? అతడు రక్షక భటుడు. అతడేవుడు, ఇతడేవుడు, అతడు అని సమాధానాలు చెప్పామన్నమాట. ఏ తర్వాత కింద చూడండి, ఇంకొక కవి అప్పుడు అక్కడ ఉంటే అప్పుడు చెప్పుకుంటూ పోతుంటే మనకు కాస్త భాషలోకి చదువుకొచ్చి మనకు సాంప్రదాయం పడుతుంది అన్నమాట. చ అనేటువంటిది ఒక అవ్యయం. చ చ చ అనేటువంటి వేదవ్యాసులు ఈ భారతదేశంలో చ బాగా ఉపయోగిస్తారు. అందుకనే కాళిదాసు మాట రాసి వెళ్ళాట. అక్కడ వేదవ్యాసుల యొక్క బొమ్మ ఉంది. బొమ్మ ఉండేటప్పుడు కదా ఇతరు ఎవరు అంటే వ్యాసనప్పుడు కదా దొడ్డులో వేరుపెట్టి వీడినా చకార పుక్షిగాడు అన్నాడు. చకార పుక్షిగాడు అంటే పొడదైతే చకారం. ఆయన కవిత్వం అంతా కూడా ఒక్కొక్క శ్లోకంలో ఎక్కడైనా అక్కడికి అక్షరం ఒకటి తక్కువైతే చాలు ఉంటాడు అనమాట. చకార పుక్షిగాడిని అంటే అవి ఇరుక్కుపోవడం, ఆయన స్తోత్రం చేయడం, ఇదంతా ఒక కథ చెప్తారు. చ అంటే అర్థాలు మనం తెలుగులో ను అని ఒక చోట ఉపయోగిస్తాం, యు అని ఒక చోట ఉపయోగిస్తాం, కూడా అని కూడా ఉపయోగిస్తాం. ను అంటే రాముడును, కృష్ణుడును. దీన్ని సముచ్చయార్థకం అంటారు. సముచ్చయార్థకము ఏమంటారు దీన్ని? చ అనేదాన్ని సముచ్చయార్థకం. ఇది సముచ్చయార్థకము. సముచ్చయార్థకం అంటే కలుపుతాం, ఒకదాంతో ఒకదాంతో కలుపుకుంటూ పోతాం. రాముడును, కృష్ణుడును, గోపాలుడును, గోవిందుడును వచ్చారు అంటే అందరినీ కలిపి పిలిపించి పేరు కోసం నువ్వు ఉపయోగిస్తాం కొన్ని చోట్ల. తర్వాత యు కొన్ని చోట్ల ఉపయోగిస్తాం. సీత తిరిగాకు నువ్వు రాదు. సీతయు, రమయు, ఉమయు, ఉషయు అని ఉచ్చారణ అంటే అక్కడ యు ఉపయోగిస్తాం. కూడా ఎప్పుడు ఉపయోగిస్తాం? రాముడు వచ్చాడు, కృష్ణుడు వచ్చాడు, గోపాలు వచ్చాడు, గోవిందుడు కూడా వచ్చాడు. ఇది కూడా అర్థంలో కూడా చాలా ఉపయోగిస్తాం. చాలా అనేటువంటిది 3 రకాలైన అర్థాలను ఉపయోగిస్తాం అన్నమాట. అందుకని చా అంటే నువ్వు ఇవు కూడా అర్థాలు అందుకే ఇచ్చాం. తెలుగులో మనం ఇట్లా నువ్వు ఇవు కూడా అని ఉపయోగిస్తాం కనుక ఈ చా అనే దాన్ని బాగా అర్థం చేసుకోండి. తర్వాత ఎక్కడ, ఎక్కడకు, ఎక్కడ రాముడు ఎక్కడ అని ఇలా విశ్లేషించినప్పుడు క్వ అనేటువంటి అవ్యయం ఉపయోగించబడుతుంది. ఒక్కడే అక్షరం. ఏమిటిది? వా అంటే ఎక్కడ, ఎక్కడకు అని కూడా అర్థం అవుతుంది. క్వ అంటే ఎక్కడ, ఎక్కడకు. ఇప్పుడు చూడండి, ఈ చిట్ట చివర వరుస చూడండి. దీంట్లోనే 9 నెలలోనే చిట్ట చివర వరుసలో రాముడును, గోపాలుడును, గోవిందుడును అని ఇచ్చాం. రాముడు అంటే రామ
చ. కృష్ణుడు అంటే గోపాలుడు అంటే గోవిందుడును ముకుందుడును నారదుడును వామనుడును అని చా ఉపయోగించాము. నువ్వు అనేటువంటిది ఇక్కడ ఉపయోగిస్తున్నాం. ఇవరే దానికి బదులు కూడా అనే దానికి బదులు. అయితే రామ చా కలిపితే సంధి కనుక వస్తే రామశ్చ. రామశ్చ భగవద్గీతలో భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సవింజయ అక్కడ చాలా ఉపయోగించారు. ఇదే అంటే నువ్వు అని అంటారు అన్నమాట. భవాన్ అంటే నిన్ను, భీష్మశ్చ భీష్మును, కర్ణశ్చ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమయాన్ని ఈ విధంగా చెప్పుకుంటూ పోతారు. కాబట్టి చ అనేటువంటిది సముచ్చయార్థకం అంటారు. ఏమంటారు? అంటే గురి ఇచ్చినట్టుగా చాలా విషయాలు చెప్పినప్పుడు చెప్తారు. అర్థమైంది కదా నీకు అని కర్ణుడు ఇక్కడ ఇచ్చామని కూడా. భీష్ముడును అంటే ఏమంటారు? కర్ణుడును, ధనంజయుడును ఎక్కడ ఎక్కడ అంటే ఎక్కడ అంటే అదే. ఆ తర్వాత ఇక్కడ దాని వెనకాల చూడండి, రాముడు ఎక్కడ అంతే. రాముడు ఎక్కడ అంటే చూడండి, నాన్నరా మధ్యాహ్నం 12 గంటల వేళ మంచి ఎండలో ఎక్కడో ఒకటి తిరిగి పిల్లలందరికీ తలో పని చెబుదాం పరిగెత్తి వచ్చాడు. తిరిగిపోయినప్పుడు ఒక్క గాడి కూడా కనిపించదు. కండి విసుద్ధ రామహాత్వ కృష్ణహాత్వ గోపాలహాత్వ గోవిందాన్ని విసురుతున్నాడు అందరి మీద. అదే ఎక్కడ ఎక్కడ అంటే ఎక్కడ ఉన్నారు అని అంటాం అన్నమాట. అలాగే రామహాత్వ కృష్ణహాత్వ గోపాలుడు ఎక్కడ అంటే మాధవుడు ఎక్కడ, రామదాసుడు ఎక్కడ, తమ్ముడు ఎక్కడ అనుజ. తమ్ముడు అంటే అనుజ. అన్న ఎక్కడ, మామ ఎక్కడ, పితామహుడు ఎక్కడ, మాతామహుడు ఎక్కడ, జనకుడు ఎక్కడ, రక్షకపుడు ఎక్కడ, వాడెక్కడ, వీడెక్కడ. మామూలుగా సామాన్యమైనటువంటి తేలికైనటువంటి భాషగా ఉపయోగించాలని వాడెక్కడ వీడెక్కడ అనే మాట మనం మాట్లాడతాం కదా, అందుకోసం ఉపయోగించాం అన్నమాట ఇక్కడ. తర్వాత రామ నీ కొరకు నమస్కారం దీర్ఘాలు పెట్టుకోండి. రామ కృష్ణ నీ కొరకు నమస్కారం, శివ నీ కొరకు నమస్కారం, హర నీ కొరకు నమస్కారం, గోపాల నీ కొరకు నమస్కారం. ఈ విధంగా మనం సంబోధన ప్రమాణంలో వాక్యాలు. అది ఏమిటి అంటే ఈ వైపు భూమిగానే అది ఏమిటి, అది మర్కటము, ఇది ఏమిటి వృష్టికము, అది ఏమిటి అది సర్పము, ఇది ఏమిటి ఏష ఇది కాకము. ఇలాగే వర్షం ఉన్నాయి, ఇవన్నీ మీరు చెప్పుకోవచ్చు అన్నమాట. అతడు ఎవడు, అతడు బాలుడు, ఇతడు ఎవడు, ఇతడు వృద్ధుడు, అతడు ఎవడు, అతడు భీముడు అని ఈ విధంగా దీంట్లో ఉన్నవన్నీ చాలా వరకు చెప్పాం. ఆ తర్వాత కింద చ అనేటువంటి దాన్ని మనం ఉపయోగించడం నేర్చుకున్నాం. రామహాచ కృష్ణాచ అని చెన్నై అని మీరు చెప్పడం అయింది అన్నమాట. అంటే ఇక్కడ ఎక్కడకు. తర్వాత ఇక్కడ కింద ఇచ్చాం నమస్తే కలిగితే నమస్తే అయిందని. విసర్గం సకారంగా మారినది, సకారం వెనుక ఉన్న విసర్గ స అని మారును. ఇప్పుడే రామహాచ రామశ్చ దానికి ఈ విధంగా కూడా ఉపయోగించవచ్చు. తర్వాత రెండవ చెప్పండి. పూర్తిగా అయిపోయాయి తిరిగిలో. ఇంతవరకు సూచనలు, ఇంతవరకు మనము నేర్చుకున్నది సీత, అహం సీత, త్వం సీత, సా సీత, కా సీత అని చెప్పడం వాడు లేదు. తర్వాత నహి ఉపయోగించండి. नहीं नहीं उपयोగించండి. नहीं नहीं రామ नहीं అనండి.
నహి అహం రామః నహి అహం కృష్ణః. నన్ను ఉపయోగించండి, త్వం రామః అని నన్ను ఉపయోగించడం. నా ఉపయోగించండి, అందరూ ఉపయోగించి ఎవరికి ఎవరికి తెలిసింది. కాబట్టి నేను చెప్తాను, అహం రామః అహం న రామః నా ఉపయోగించేది, త్వం రామః నన్ను అంటే నన్ను ఉపయోగించడం. సరే, ఇక కొత్త పాఠం తిరువింగాలలో సా అనగా ఆమె, అది, ఆవిడ అని అర్థము కదా. అయితే దాని వెనుక ఏ అను అక్షరము చేర్పుడు, దానికి వెనకాల ఏ, సా అనే దానికి ఏ అనే అక్షరాన్ని చేరిస్తే వెనకాల అప్పుడు సా అన్నది షా అని మాట. ఇక్కడ కూడా అంతే, షా అని ఉన్నప్పుడు అనగా ఈమె, ఇది, ఈవిడ అని అర్థం అన్నమాట. ఏ ప్లస్ షా కలిగితే షా. షా అంటే ఈమె, ఇది, ఈవిడ అన్నమాట. ఇప్పటికి మనం ప్రథమ విభక్తిలో 5 వాక్యాలు చక్కగా నేర్చుకున్నాం. సర్వనామం అహం సీత, త్వం సీత, సా సీత, కా సీత, ఏషా సీత. 5 సర్వనామములతో 5 వాక్యాలను సంస్కృతంలో మనం నేర్చుకున్నాం. మరి చెప్పండి వాడు అహం సీత, ప్రథమ విభక్తిలో పుల్లింగంలో లాగానే 5 వాక్యాలు, స్త్రీలింగంలో ఆధారాంత స్త్రీలింగ శబ్దాలు కూడా నేర్చుకున్నాం. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ సంబోధన ప్రథమ విభక్తి కావాలి కదా. సీతని పిలవాలనుకున్నాం, సీత అంటున్నాం, ఇదివరకు ఆవిడ పేరు. మరి ఆవిడ పిలవాల్సి ఏం చేయాలి? స్త్రీలింగాలలో కొంచెం మార్పు వస్తుంది. సీతా మొదలైన పేరు చివరి ఆధారము ఏ కాలముగా మారును? సీతే అని సీతే, రమే, ఉమే, శారదే, నీరజే, పంకజే, రాధే అని రాధే. ఇప్పుడు అష్టపదులు పాడేటప్పుడు రాధే మన బాగా వినిపిస్తాయి అని అది పిలుపు అవును. దాన్ని మనం ఏమంటాం? పిలవడం. సీతే నమస్తే అనే దానికి తేడా లేదు. పుల్లింగానికి స్త్రీలింగానికి. కాబట్టి సీతే నమస్తే, రమే నమస్తే, ఉమే నమస్తే, ఉషే నమస్తే. అందుకే అదే ఇస్తున్నా ఇక్కడ 3 నమస్తే అను దాన్ని మీరు ఉపయోగిస్తూనే ఉన్నారు. అది సంస్కృతమే. నమః నమస్తే, నమస్తే ఈ కొరకు నమస్కారము. సీతే నమస్తే అని మీకు ఎన్ని పేర్లు వస్తే అన్ని పేర్ల మీద నమస్తేలు పెట్టుకుపోయారంటే ఆ వాక్యం మీరు నోటిపెట్టినట్టే లెక్క. సీత నీ కొరకు నమస్కారం. ఇక ఆదర్శ వాక్యములను జాగ్రత్తగా గమనించి ఖాళీలను పూరించుడు. తర్వాత ఇక్కడ అక్కడ చెప్పినట్టుగా ఇక్కడ కూడా చా అవినయం. చా అంటే నువ్వు అనేటువంటిది ఇక్కడ రాదు. సాధారణంగా యు అంటే సీతయు, రమయు, ఉమయు అని చెప్పేటప్పుడు తర్వాత కూడా వస్తుంది. సీతయు, రమయు, ఉమయు, సీత, రమ, ఉమ, ఉషా ఉష కూడా వెళ్ళింది అని అన్నప్పుడు కూడా వస్తాయి. అప్పుడు చా ఉపయోగించాలి. క్వా అంటే కూడా ఇక్కడ కూడా ఎక్కడకు. కానీ సంబోధనప్పుడు నేర్చుకుంటున్నాం కదా మనం. సంబోధన ప్రథమ విభక్తి అంటే పిలుపు కదా. సీత అంటే సీతను పిలవాలంటే ఏమన్నా మనం రమని పిలవాలంటే అని ఒక్క చిన్న రహస్యం పెట్టారు వాళ్ళు. అంబ అనే శబ్దం ఉంది. అంబ అంటే తల్లి కదా. అమ్మని పిలవాల్సి వస్తే మాత్రం అంబే అనకూడదు. అంబే అనకుండా అంబ ప్రశ్న అంబ అంబ. భగవద్గీతలో అంబత్వాం అనుసంధామి భగవద్గీతే భవద్వేషిణి అని భగవద్గీతను ప్రార్థించే శ్లోకంలో ఉంది. అందులో ఏమన్నారు? అంబాని పదం ఉపయోగించినప్పుడు సంబోధనలో అంబ అన్నారు. అంతే అనలేదు. అంబ ఎవరికి ఉదాహరణ అవుతుంది. అంబ త్వాం అనుసంధామి అంటే అనుసంధానం అంటే ధ్యానం చేస్తాను అర్థం అన్నమాట. భగవద్గీతే అన్నారు. మళ్ళీ ఇక్కడ భగవద్గీత భగవద్గీత అనే దానికి ఏమొచ్చింది? అంబ అన్నప్పుడు మాత్రం అంబ అనేటువంటి దానికి మాత్రం మనకు
రసం వస్తుంది కానీ ఏ రాదు. అంబా అని పదము మాత్రము పిలుచున్నప్పుడు అంబే అనరాదు, అంబా అని అన్నమాట. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనం ఈ చెట్టు ఎవరు చూడండి, ఇక్కడ మనం ఇందాక మూలిగాలో కూర్చున్నట్టుగానే ఇక్కడ కూడా ప్రభయు అంటే ఏమంటారు, నీలయు, వకుడయు, మంజుడయు, అనసూయయు, ప్రియంవదయు, శకుంతలయు అని చిటిజవి ఎక్కడ అంటే అన్నమాట. తర్వాత సీత ఎక్కడ, విమల ఎక్కడ, సూర్యప్రభ ఎక్కడ, చంద్రకళ ఎక్కడ, కనకలత ఎక్కడ అని ఎక్కడ 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 అని వాటి అన్నిటికీ కూడా అనేటువంటి ఉంది. తర్వాత సుజాత నీ కొరకు నమస్కారం. ఎవరు సుజాత అన్నారు? సుజాతే నమస్తే. మాతా నీ కొరకు నమస్కారం. వసంత నీ కొరకు నమస్కారం. ప్రసన్న నీ కొరకు నమస్కారం. ఉమా నీ కొరకు నమస్కారం అని ఇక్కడ ఉన్నటువంటి వాటిని కూడా ఇలాగే నేను తెలుస్తూ రాయొచ్చు, నోడాలో కావచ్చు కూడా. అది అది ఏమిటి? సాక. అది లత. ఇది ఏమిటి? ఇది చంపకలత. అది ఏమిటి? అది మధుర. ఇది ఏమిటి? ఇది అయోధ్య. అది ఏమిటి? అది మాయ అని ఇక్కడ ఉన్నటువంటి అన్ని క్రియలు వచ్చాయి ఆకారాంతరం కనుక వాటిని అన్నింటి చెప్పచ్చు. ఆమె యువతే, ఆమె బాలిక. ఈమె యువతే, ఈమె వృద్ధురాలు. ఆమె యువతే, ఆమె పద్మ. ఈమె యువతే, ఈమె శోభ. ఆమె యువతే, ఆమె ఉష అని సంస్కృత ప్రవాహిని 5వ పాఠాన్ని ప్రారంభించబోతున్నాం. ఇంతవరకు దాకా మనం నేర్చుకున్నది ఇలా బోర్డు మీద చూడండి. అహం రామ అనండి. త్వం రామ, సహ రామ, కః రామ, ఏషః రామ అని ఈ 5 వాక్యాలు నేర్చుకున్నారు. ఈ చక్కని వాక్యాలు. వీటిని మీరు బాగా మనస్సుకు రావాలంటే మొట్టమొదటి పేపర్ తీసుకోవాలి. మొట్టమొదటి పత్రం తీసుకుని దాంట్లో రామ ఉంటే ఇలాగా ఇవన్నీ చెప్పాలి. అలాగే కృష్ణ ఉంటే అహం కృష్ణ, త్వం కృష్ణ, సహ కృష్ణ, కః కృష్ణ, ఏషః కృష్ణ అని చెప్పుకోవాలి. అలాగే కృష్ణ తర్వాత గోపాల ఉందనుకోండి, ఆ గోపాల దాని మీద కూడా అహం గోపాల, త్వం గోపాల, సహ గోపాల, కః గోపాల, ఏషః గోపాల అని ఇలాగా అక్కడ దాని మీద 95 పదాలు ఉన్నాయి. దాంట్లో ఆ 95 పదాల మీద ఈ వాక్యాలన్నింటినీ కూడా ఒక్కొక్కటి తీసుకుని మీరు ప్రాక్టీస్ చేస్తే నోటి నిండా సంస్కృతం వస్తుంది, చాలా బాగా వస్తుంది. తెలిసిందా? వీటిని ప్రథమా విభక్తి వాక్యాలు అంటారు. వీటిని ఏమంటారు? ప్రథమా విభక్తి. ప్రథమ అనకూడదు, ప్రథమా విభక్తి వాక్యాలు అంటారు. వీటిని ఏమంటారు? అయిపోయింది. తర్వాత కిందటి పాఠంలో